పైసలు లేవంటారు. చూడండి ఎట్లా వైరల్ అవుతుందో. మందుల సామ్యూల్ గారి వీడియో వైరల్ అవుతోంది. ధైర్యం చేసి ఒక లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గంలో కమిషన్లు అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాబిన్లో కూర్చొని కమిషన్లు అడుగుతున్నాడు. మరి ఆయన నేను ఉద్యమకారుణ్ణి, నన్ను కేసీఆర్ మోసం చేశాడు ఏమన్నానండి మందుల సామ్యూల్ గారు? నేను ఉద్యమకారుణ్ణి, నేను ఫీల్డ్లో తిరిగినా, నన్ను కేసీఆర్ మోసం చేశాడు, నన్ను పార్టీ నేను ఫస్ట్ నుంచి కూడా నేను తెలంగాణ కోసం కృషి చేసిన, ఇక్కడ కొట్లాడినా, చెమట ఓర్చినా, అదంతా వాస్తవమే. మందుల సామ్యూల్ గారు చెప్పేది అబద్ధమేం కాదు, 100% వాస్తవమే. ఆయన ఉద్యమకారుడే, తెలంగాణ కోసం, తెలంగాణ నినాదం కోసం కృషి చేసినాడు. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పిలిచిచ్చింది. మరి ఇప్పుడు ఏంది మీ విలువ? ఎక్కడికి పడిపోయింది? మీ విలువ? ఏం చేస్తున్నారు మీరు? కమిషన్ల కోసమా మీరు ఎమ్మెల్యేగా వచ్చింది? కమిషన్ల కోసం. సో మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ ఉట్టుట్టి వాటికేమో మనకి రిజర్వేషన్స్ కావాలా, కానీ మళ్ళీ డబ్బుల విషయంలో మళ్ళీ ఏ రిజర్వేషన్స్ ఉండవండి. అన్ని రిజర్వేషన్స్ అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు డబ్బులకు అతీతంగా ఉంటారు. అంటే ఏదైనా డబ్బులు వస్తే, కమిషన్లు వస్తే తీసుకునే పనిలో ఉంటారు. అది రెడ్డి అయినా, ఇంకే సామాజిక వర్గమైనా. మీరు చూడండి, మొత్తం వైరల్ అవుతా ఉంది వీడియో. ఘోరమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారా, బర్తరఫ్ చేస్తారా మీ పార్టీ నుంచి? మీరు నీతి పరులు ఉన్నారు కదా కాంగ్రెస్లో మొత్తం. మరి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? బీర్ల ఐలయ్య అనే వ్యక్తి, బీర్ల ఐలయ్య గారు గతంలో ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? డిఫెండర్ కారు 2 కోట్లు పెట్టి డిఫెండర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకంతా? ప్రభుత్వ విప్పు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ మధ్య ఒక సెటిల్మెంట్లో కూడా 50 లక్షలు సిపిఆర్ఓ గారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఏడికెళ్ళి సంపాదిస్తున్నారు వీళ్ళంతా? మరి నువ్వు గత ప్రభుత్వ హయాంలో మరి అప్పుడెందుకు ఓన్లీ డిఫెండర్, ఇప్పుడు ఎట్లా వచ్చింది డిఫెండర్? ఏ లెక్కలు చూపి మొత్తం. నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తే చెమటలు పట్టాలే మీ ఎమ్మెల్యేలకు. ఎంత ఘోరం అంటే, ఇదే మందుల సామ్యూల్ గారు అన్ని ఛానల్స్లో, ఇక్కడ నేను ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ మందుల సామ్యూల్ గారు నేను మోసపోయా, నన్ను బీఆర్ఎస్ వాడుకొని వదిలేసింది, ఉద్యమకారులను పక్కన పెట్టింది, జై తెలంగాణ నినాదంతో ఆ సెంటిమెంట్తో కాంగ్రెస్ కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇదే గాదారి కిషోర్ ఆగడాలు కూడా తుంగతుర్తిలో ఎక్కువైపోతే, ఇసుక దందాలు ఎక్కువైపోతే, ఇవన్నీ కూడా ఎక్కువైపోతే, మరి అతను చేసినటువంటి స్కామ్స్, అతను ఎందులో వేలు పెట్టిండో అవన్నీ కూడా బయట పెట్టినప్పుడు మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? సారీ టు సే దిస్, మీరు చేసేది ఏంది? మరి మీరు కూడా అంతే కదా. కాకపోతే అక్కడ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ అనుచరులకు, కార్యకర్తలకు వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. ఆ చేసిన ఆ ఇసుక దందాలు వచ్చే దాంట్లోనో అందరికీ పంచుతున్నారు. మీరు అది కూడా పంచట్లేదట. అట్లీస్ట్ మీరు నమ్ముకున్న వాళ్ళకు కూడా మీరు ఏం చేయట్లేదని చెప్తున్నారు టాక్. అంటే ఎందుకు ఈ పరిస్థితి? ఒకసారి చూడండి ఈ ఫోటోలో, ఇది ఫేక్ వీడియో కాదు. అక్కడ కూర్చున్న వ్యక్తి వీడియో తీస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అంటే మంచి కెమెరామెన్ ఉన్నట్టున్నాడు. ఇక్కడ చూడండి మందుల సామ్యూల్ గారి ఫోటో పక్కన, మందుల సామ్యూల్ గారి ఫోటో కూడా మీకు క్లియర్ కనబడుతూ ఉంది. ఇది ఆయన కాదని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఫోటో క్లియర్ కనబడుతుంది. అని ఏదైనా లోపల అందరితో కలిసిపోవాలి అని ఫోన్ ఇచ్చి ఫోన్కి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద. అదే మీరు అదే కూడా సంసారి చెప్పండి.
ఎవడో సంవత్సరాలు చెప్పండి, ఎవడో చుట్టపూ చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకుని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టాను. మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుండా అయిపోతాను. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఇన్సూరెన్స్ అయితే ఏమైంది అన్నవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన 60,000 విన్నారా? నేను పచ్చానే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చాక 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ ఏమంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టుగా. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత ఇచ్చండి ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చా కూర్చోవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అట్లా అన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లానే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లిస్తారు అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం. మనం ఏం చేస్తాం? ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మాట సిఐ గారు కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చింది పెద్ద మాదేం ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి. వాడంతా లక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిరనుకో, ఇటు తెచ్చి వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ వేయటం ఆ రూట్. ఇప్పుడు నేను అట్లా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టి చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. సో ఇదండి. సో ఏం చేయాలి ప్రజలారా? ఇట్లాంటి ఎమ్మెల్యేస్ని, ఇట్లాంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మందుల సామ్యాల్ గారి మీద? అండ్ అట్లాగే సీఎంఓలో చుట్టూ అందరినీ రెడ్డిస్నే పెట్టుకున్నారు కదా. రెడ్డి సామాజిక వర్గం మీ సీఎంఓ ఆఫీస్లో రెడ్డి సామాజిక వర్గమే. మీ కొడంగలు ఉమ్మడి ఏదైతే మీ జిల్లా ఉందో మీ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఇటు వికారాబాద్ వరకు, అటు కొడంగల్ నుంచి ఇటు వికారాబాద్ వరకు అక్కడ మీ రెడ్డి సామాజిక వర్గమే. మీ సీఎం ఆఫీస్ ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు అందరు రెడ్డిలే, అక్కడ రెడ్డిలే. వాళ్ళు అక్కడ చేసేవి చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ చేసేవి చేస్తున్నారు. అందరు కూడా మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. గతంలో కూడా మా దృష్టికి వచ్చినవి గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రశ్నించినాము. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో కూడా ప్రశ్నిస్తున్నాము. మీ ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు?
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలారా ఇది తీరు. తుంగతుర్తిలో ఉన్నటువంటి మరి రైతుల సమీక్షలు జరుపుతున్నారా, రైతుల కోసం తిరుగుతున్నారా? సరే ఉన్నోళ్ళ దగ్గర దోచుకుంటే దోచుకున్నారు, మరి లేనోళ్ళకు పెడుతున్నారా? అట్లీస్ట్ రైతుల సాధక బాధకాలు తెలుసుకొని కలెక్టర్కి విషయాలు చేరవేస్తున్నారా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం అనేది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మీనాక్షి నటరాజన్ గారికి చెప్తా ఉన్నాం, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మీరు టికెట్ ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేనే కదా. మరి చాలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేలు కోరుకోవాలా, సామాన్యుల పక్షాన నిలబడాలనా, లేకపోతే ఇటువంటి పనులు చేయాలి? ఇంకా చాలా ఉన్నాయి ఎలిగేషన్స్, చాలా అసైన్డ్ భూముల దగ్గర నుంచి, అసైన్డ్ భూములు మొదలుకొని అసైన్డ్ భూముల దగ్గర నుంచి ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి తుంగతుర్తిలో చేసేవన్నీ. ఇక్కడ దొరికిపోయింది ప్రత్యక్ష సాక్ష్యం ఇది తుంగతుర్తిలో. అండ్ నిజంగా దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మందుల తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యల్ గారి వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? మీ నియోజకవర్గాలలో ఏమైనా మేలు జరుగుతుందా? దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము వీలైతే పోల్ పెడతాం, పోల్ కూడా ఇవ్వండి. సో చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే ఇదే మందుల సామ్యల్ గారి గురించి ఎన్నోసార్లు నేను కూడా మాట్లాడినా. ఉద్యమకారులకు మోసం జరిగింది, ఉద్యమకారులకి ద్రోహం జరిగింది, కేసీఆర్ ద్రోహం చేసిండు, వాడుకొని వదిలేసిండు ఉద్యమకారులను మాట్లాడినా నేను. మరి ఇప్పుడు ఇదే నేను బాధపడుతున్నా. ఏ ఉద్యమకారుడైతే మోసం జరిగింది, ఏ ఉద్యమకారుడికైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నించోబెట్టిందో, ఉద్యమకారుడు గెలవాలి, ఎందుకంటే ఆయనకి న్యాయం జరగాలి ఈ రకంగానన్నా అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలే. ఇట్లా చేస్తే ఎవరు కూడా సపోర్ట్ చేయరు, ఎవరు కూడా హర్షించారు. నేనైతే అసలే సపోర్ట్ చేయరు. ఏంది మందుల సామ్యాలు అన్న ఈ పరిస్థితి? క్లియర్గా తెలుస్తోంది. ఇది మళ్ళా ఫేక్ వీడియో, ఆ వీడియో, ఈ వీడియో అనేదో నోటీసులు పంపించమాకండి. ఇది ఫేక్ కాదు, ఇది ఒరిజినల్. కెమెరామ్యాన్ ఎవరో కానీ అద్భుతంగా తీసిండ్రు. అక్కడ మందుల సామ్యాల్ గారి ఫోటో కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ గొంతు కూడా మందుల సామ్యాల్ గారిదే. మరి ఏం చేస్తారు? మరి ఇప్పుడు మీరు క్షమాపణలు చెప్తారా? రేవంత్ రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? పైసలు లేవు అనేది మీ ప్రభుత్వం. మరి కమిషన్ల కోసం కకృతి పడి ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికిండు, అతి త్వరలో మిగిలిన విషయాల్లో కూడా దొరుకుతారు. టెన్షన్ ఏం వద్దు.